24 అవర్స్, జస్ట్ 24 అవర్స్ ఏటీఎమ్స్ అని సడన్గా స్టాప్ అయితే క్యాష్ విత్డ్రా చేయలేము, స్వైప్ అవ్వదు అండ్ యూపీఐ కూడా పనిచేయదు. అప్పుడు మీ అకౌంట్లో లక్షలున్న జీరోతో సమానం. ఇమాజిన్ చేయండి, మార్నింగ్ లేవగానే ప్రతి ఏటీఎం బోర్డులో ఒకటే ఒక మెసేజ్, టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. అప్పుడే అందరిలో ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటాం క్యాష్ ఎందుకు, యూపీఐ ఉంది కానీ రియల్ లైఫ్ ఏంటి? జస్ట్ ఇమాజిన్ చేయండి, రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనాలి, మార్నింగ్ పాల ప్యాకెట్ కొనాలి, అప్పుడు యూపీఐ వర్క్ అవ్వదు, జేబులో క్యాష్ లేదు. అప్పుడు తెలుస్తుంది క్యాష్ విలువేంటో. ఇండియాలో ఇంకా కిరాణా షాప్స్, ఆటోస్, స్మాల్ వెండర్స్కి క్యాష్ బ్యాక్ బోన్లా ఉంటుంది. మనం డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నాం, కానీ మనం క్యాష్ని మర్చిపోయాం. డిజిటల్ మీద బ్లైండ్గా డిపెండ్ అవుతున్నాం. ఫస్ట్ 6 అవర్స్ పీపుల్ ఏటీఎం దగ్గర లైన్ కడతారు. అక్కడ ఒకటే ఒక మెసేజ్, ట్రై అగైన్ లేటర్ అనే వస్తుంది. సో సోషల్ మీడియాలో ప్యానిక్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఏటీఎం డౌనా, లేకపోతే ఓన్లీ మా ఏరియాలో ఏటీఎం పనిచేస్తా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. పెట్రోల్ బంక్స్లో కన్ఫ్యూషన్, షాప్లో డిలేస్. కానీ ఇంకా హోప్ ఉంది, ఫ్యూ అవర్స్లో ఫిక్స్ అవుతుందని. కానీ ఇక్కడే ట్విస్ట్. మనం అనుకుంటాం ఏటీఎం లేకపోతే ఏంటి, యూపీఐ ఉంది కానీ రియాలిటీ ఏంటంటే ఏటీఎం డౌన్ అయితే బ్యాంక్ సర్వర్స్ పైన డబుల్ లోడ్ అవుతుంది. అందరిలో ఒకటే ఐడియా, యూపీఐ యూజ్ చేద్దామని. సో రిజల్ట్ ఏంటి, సర్వర్స్ పైన డబుల్ లోడ్ పెరగడం. సో స్క్రీన్ మీద ప్రాసెసింగ్ అండ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ ఆర్ సర్వర్ బిజీ అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తాయి. ఆ స్పిన్నింగ్ సర్కిల్ తప్ప ఏం కనిపించదు. డిజిటల్ సిస్టమ్ కూడా కొలాప్స్ అవుతుంది. 12 అవర్స్ అయ్యాక అందరిలో ఫుల్ ప్యానిక్ మోడ్. హైదరాబాద్లో ఒక బిజీ పెట్రోల్ బంక్ని ఇమాజిన్ చేయండి. కిలోమీటర్ వరకు లైన్ ఉంది అండ్ బోర్డు మీద ఒకటే మెసేజ్, క్యాష్ ఓన్లీ, నో యూపీఐ అని. బట్ మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, బండిలో పెట్రోల్ లేదు, చేతిలో క్యాష్ లేదు. సో అప్పుడే మీకు పీక్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే 2016లో 500 and 1000 నోట్స్ బ్యాన్ అయినప్పుడు ఓన్లీ 100 కింగ్ అన్నట్టు, ఒకవేళ యూపీఐ అండ్ ఏటీఎం సర్వర్స్ పనిచేయకపోతే చేతిలో క్యాష్ నోడే కింగ్. ఇక్కడే బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటంటే, మనీ అంటే నోట్స్ కాదు అండ్ మనీ అంటే నెంబర్స్ కూడా కాదు, మనీ అంటే యాక్సెస్. మీరు మీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నా కానీ యాక్సెస్ లేకపోతే అది జస్ట్ నెంబరే. సో మనం డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నాం, కానీ మన బేసిక్ నీడ్స్, ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్ ఇవన్నీ నెంబర్స్తో కాదు ఎక్స్చేంజ్తో నడుస్తాయి. మీరు అనుకుంటున్నారు ఇది జస్ట్ ఇమాజినేషనే అని. నాట్ రియల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. క్రౌడ్ స్ట్రైక్ అవుటేజ్ 2024లో ఫ్లైట్స్ బ్యాంక్ ఇంపాక్ట్ వల్ల ఏటీఎం సర్వర్స్ అండ్ యూపీఐ సర్వర్స్ మీద డబల్ లోడ్ పెరిగింది. అండ్ సర్వర్ ఇష్యూస్, సైబర్ అటాక్స్, పవర్ గ్రిడ్ ఇష్యూస్ వచ్చినా కూడా ఏటీఎం అండ్ యూపీఐ సర్వర్స్ మీద లోడ్ పెరుగుతుంది. ఒక స్మాల్ గిచ్ గ్లోబల్ చైన్ రియాక్షన్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆనెస్ట్గా ఆన్సర్ చేయండి, మీ దగ్గర ఎమర్జెన్సీ క్యాష్ ఉందా? 1-2 days సర్వే అవుతారా వితౌట్ ఏటీఎం? నాకు తెలిసి మోస్ట్ పీపుల్ నో అనే సమాధానం చెప్తారు, ఎందుకంటే మనం సిస్టమ్ మీద ఫుల్గా డిపెండ్ అయ్యాం. సో సింపుల్గా చెప్పాలంటే మీ అకౌంట్లో ఎంత మనీ ఉన్నా యాక్సెస్ లేకపోతే అది జీరోతో సమానం అయిపోతుంది. సో రీజన్ ఈజ్ సింపుల్, యాక్సెస్ లేకపోతే మనీ యూజ్లెస్. సో నెక్స్ట్ టైం ఏటీఎంకి వెళ్తే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకవేళ ఇది 24 అవర్స్ వర్క్ చేయకపోతే మనం సర్వైవ్ అవుతామా లేదా అని. సో ఈ సినారియో మీకు స్కేరీగా అనిపించిందా, లేక నథింగ్ విల్ హ్యాపెన్ అని ఫీల్ అవుతున్నారా? కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి రియల్ వరల్డ్ ఇంపాక్ట్ స్టోరీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ రేవంత్, మీ మధ్యతరగతి అబ్బాయి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.